ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్స్. ఇదైతే సండే లాగండి. సండే మా స్పెషల్ ఏంటి, నేను ఫస్ట్ టైం అయినా సరే ఎలా చేశాను, టేస్ట్ ఎలా వచ్చిందనేది ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి. ఫస్ట్ ఇవి రొయ్యలు అయితే ఫస్ట్ టైమే అండి నేనైతే చూడడం. అంటే సినిమాల్లో అలా ఇలా చూడడమే కానీ ఇంత దగ్గరగా చూడడం ఫస్ట్ టైము. దాని లోపల ఏవో నల్లగా ఉంటాయి కదండి, అవి ఉంటాయన్న విషయం కూడా ఇవి చూశాకే తెలిసింది నాకు. అవి అయితే నాకైతే తీయడం రాలేదండి. మా బాబాయ్ యూట్యూబ్ ఓపెన్ చేసి ఎలా తీయాలని చెప్పి ఒక చాకు పెట్టి తనే నీట్గా తీశాడు. కాకపోతే తనకి ఫస్ట్ టైమే కాబట్టి చాలా టైం పట్టిందండి. ఇంకా అవంతా క్లీన్ చేసి అప్పుడు స్నానం చేసేసి పడుకున్నాడు. కానీ ఈ సీ ఫుడ్ అంటేనే కొంచెం స్మెల్ కదా, సో క్లీన్ చేశాక మొత్తం డెటాల్ వేసి నీట్గా కడిగేసుకున్నా అండి. నాకు ఫస్ట్ టైం కదా, ఆ స్మెల్ అంతగా పడలేదు. తినమండి మేము సీ ఫుడ్స్, ఫిష్ ఇవంతా చాలా తక్కువ. ఇయర్లీ 1 or 2 times అంటేనే ఇంకా అంతే అండి. సంవత్సరానికి 1-2 సార్లు మాత్రమే తెస్తారు మా వారు. అది ఫిష్ కూడా ఫ్రై అన్నమాట. సో ఇంక ఇలాంటివి అయితే ఫస్ట్ టైమే అండి ట్రై చేయడం. కానీ మంచిగా వచ్చింది, టేస్ట్ కూడా బాగుంది. అవంతా లోపల నల్లగా ఉంటాయి కదండి, ఏదో దారంలాగా వస్తూ ఉంటుంది. అవంతా తీసాక నేనైతే కొంచెం ఉప్పు, పసుపు, లెమన్ అయితే వేసి పిండి ఒక 2 times నీట్గా క్లీన్ చేశాక మళ్ళీ పెరుగు కూడా వేసి క్లీన్ చేశానండి. పెరుగు వేసి క్లీన్ చేస్తే కొంచెం స్మెల్ రాదని చెప్పి ఒక 2-3 times నీట్గా క్లీన్ చేసిన తర్వాత వాటిని అయితే ఒక బౌల్లో తీసుకొని, ఇంకా మసాలాలు అంటే తెలుసు కదండి, ఉప్పు, పసుపు, కారం అయితే మేము కొంచెం ఎక్కువే ఉన్నాయండి. మరి ఎంత ఉంటుందో, కిలో ఉంటుంది అనుకుంటున్నాను నేను. అందుకని చెప్పి మేము ఒక 3 spoons కారం అయితే వేసాము, 1/2 spoon పసుపు, 1 spoon సాల్ట్ తర్వాత చూసి వేసుకుందాం అని చెప్పి, అలాగే ధనియా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవైతే వేసేసి బాగా కలిపి ఒక 1 hour అయితే నేను పక్కన పెట్టేసి ఉంచండి. అంటే ఆ మసాలా మొత్తం ఆ రొయ్యలకి పట్టేలాగా ఒక 1 hour అయితే పక్కన పెట్టేసి ఉంచాను. ఫ్రిడ్జ్లో కాదండి, బయటే. ఇంక ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని నేనైతే 1 spoon కార్న్ ఫ్లోర్ కూడా వేసా అండి. అంటే ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఇది పెప్పర్ పౌడర్ కూడా వేసాను, టేస్ట్ బాగుంటుందని చెప్పి కొంచెం పెప్పర్ పౌడర్, అలాగే 1 spoon కార్న్ ఫ్లోర్ కూడా వేసా అండి. ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నా కదా, ఎలా వస్తుందో అని చెప్పి చాలా టెన్షన్ పడ్డా. ఎందుకంటే నాన్ వెజ్ అంటేనే నాకు ఎందుకో అంతగా ఇంట్రెస్ట్ ఉండదండి. పైగా ఫస్ట్ టైం చేస్తున్నా, వస్తుందో రాదో, ఎలా వస్తుందో, ఆయిల్లో వేయగానే మొత్తం మసాలా మొత్తం విడిపోతుందేమో, ఇలా చాలా భయాలు ఉంటాయి కదా. అందుకని చెప్పి బెటర్ అని 1 spoon కార్న్ ఫ్లోర్ కూడా వేసి బాగా కలిపి 1 hour అయితే పక్కన పెట్టేసి ఉంచాక, ఇప్పుడైతే తెలుసు కదండి, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఫిష్ని అంటే డీప్ ఫ్రై చేసేలాగా అవసరం లేదండి. కొంచెం వెడల్పాటి ప్యాన్ తీసుకుంటే చాలు. ఎందుకంటే అటు ఇటు తిప్పడానికి ఈజీగా ఉండాలి, లేకపోతే చిదిరిపోద్ది. తెలుసు కదండి, సీ ఫుడ్ ఏదైనా అంత త్వరగా కుక్ అవుద్ది, మనం ఊరికే తిప్పుతూ ఉంటే చెదిరిపోతుంది, అంతే అండి. కొంచెం ఆయిల్ అయితే వేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ అయితే ఒకటి వేసా అండి, చూద్దాం అసలు ఉడికిందా ఎలా వస్తుందో అని చెప్పి. నాకు ఫస్ట్ టైమే కదా, లోపల ఏదో తెలియని భయం, కంగారు అనమాట. కొంచెం ఆయిల్ వేసేసుకొని మెల్లమెల్ల ఇవి అయితే ఫస్ట్ కొంచెమే పెట్టండి, అవి బాగా వచ్చాయని తెలిసాకే నెక్స్ట్ ఇంకొంచెం ఆయిల్ వేసి అలా ఆయిల్ యాడ్ చేసుకుంటూ చేశాను, ఒకేసారి ఎక్కువ ఆయిల్ వేయకుండా. ఎందుకంటే నాన్ వెజ్కి వాడిన ఆయిల్ని మళ్ళీ యూస్ చేయాలంటే అది స్మెల్ వస్తుందండి. పైగా సీ ఫుడ్స్కి అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, ఇంకా ఆయిల్ అయితే యూస్ చేయలేము. మనం ఎంత క్లీన్ చేసినా సరే ఈ సీ ఫుడ్స్కి మాత్రం స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి. అది ఫిష్ కానీ, రొయ్యలు కానీ, ఏదైనా సరే స్మెల్లే. అందుకని చెప్పి అవసరమైనప్పుడు మాత్రమే ఆయిల్ ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసేయండి, త్వరగానే కుక్ అయిపోయింది. సో మొత్తం చేశాక నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుందన్నారండి మా వారు, మా బాబు కూడా, ఇద్దరు బాగుందన్నారు. నేనైతే తిననండి. సో ఇంక ఇక్కడైతే ఎలా క్లీన్ చేయాలో కూడా చూపిస్తున్నాను, అంతే అండి. మనం వాడేసిన లెమన్స్ ఉంటాయి కదా, అవి అయితే వేసి క్లీన్ చేశాను.